ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి ఒక వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఓకే, ముందైతే డెమో చూద్దాం. ఉదయమే అయినా మేల్కొన్న మనసు పడనీదే. ఫ్రెండ్స్, ఇంతకంటే నేను ఆడియో వినిపించొద్దు, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి. ఓకే, ఫుల్ వీడియో చూడాలనుకుంటే నేను ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్లో పెట్టేశాను. అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఓకే, మీరు వీడియో చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కటి అంత స్క్రిప్ట్ చేయకుండా చూడాలి, చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఓకే, లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను చూసుకుంటే అలర్ట్ మిషన్ అయితే ఓపెన్ చేసుకున్నాను. ఓకే, ఒకటే ప్రాజెక్ట్ ఇస్తాను. మనకు ఓల్డ్ సాంగ్ ఉంది కదా, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, సంపంగి రెమ్మ అనే సాంగ్ మీద చేశాను నేను. ఓకే, మీకు సాంగ్ మాత్రం నేను ఇవ్వలేదు, ఎందుకంటే అది 5 MB కంటే ఎక్కువ ఉంటే మీకు ఇంపోర్ట్ కావు, కొత్త వాళ్ళకి ఇంపోర్ట్ కావు, మెంబర్షిప్ పడుతుంది కాబట్టి. ఓకే, ఇక్కడైతే గ్రూప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ గ్రూప్స్ మాత్రం ఇందులో మీరు అన్నీ నేను 2 ఫాంట్స్ ఇస్తాను. ఆ 2 ఫాంట్స్ ముందు ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇంపోర్ట్ ఎలా చేసుకోవాలో కూడా ఇంతకుముందు వీడియోలు కూడా చెప్పాను. ఓకే, ఈ గ్రూప్ పైన టచ్ చేసి మీరు ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి మీ ఫోటో మాత్రం చేంజ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడైతే కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి. ఫోటో పైన ట్యాప్ చేయండి, కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి. కింద నేమ్ కనిపిస్తుంది కదా, ఆ స్టార్ ఐకాన్ క్లిక్ చేసి వేరే చూడండి, నేను వాడిన మెటీరియల్ అన్నీ ఇవి. దాంట్లో అది నాకు నచ్చింది కాబట్టి అది పెట్టేసుకున్నాను. ఓకే, చూసుకోవచ్చు మీరు. ఓకే, దాని తర్వాత ఇక్కడ ఆల్లోకి వెళ్దాం. ఓకే, ఇక్కడైతే నేను వేరే ఫోటో ఒకటి చేంజ్ చేసి చూపిస్తాను. ఓకే, సో ఎగ్జాంపుల్ ఇది ఉందనుకో, ఇది ఉందనుకో, ఏదైనా ఒక ఫోటో. ఓకే, సెట్ అయిపోయింది. దీనికి నేను టైల్స్ ఎఫెక్ట్ కూడా ఇచ్చిన. టైల్స్ ఎఫెక్ట్ ఎందుకంటే సింపుల్ స్టార్ ఫీల్డ్ ఇచ్చేసిన, అది పైన డాట్స్ లాగా వస్తుంటాయి కదా, స్టార్ ఫీల్డ్ అని మీకు అర్థమై ఉంటుంది. ఓకే, అన్నీ అయితే సెట్ చేసి పెట్టినా, మీరైతే అడ్జస్ట్మెంట్ చేసుకోవడం ఒకటే ఉంటుంది. ఓకే, ఈ ఫింగర్తోనే ఇలాగైతే సెట్ చేసుకోండి. నేను టైల్స్ ఎఫెక్ట్ ఇచ్చిన కాబట్టి ఈ సైడ్ అయినా పెట్టుకోవచ్చు, ఈ సైడ్ అయినా పెట్టుకోవచ్చు. ఓకే, ఇలాగైతే సెట్ చేసుకోండి. ఓకే, ప్రతి ఒకసారి బ్యాక్ రండి. నేను లిరిక్స్ కూడా రాసిన, ఈ లిరిక్స్ కూడా మీకు అన్నీ ఇచ్చేసిన నేను. ఓకే, ఒకసారి బ్యాక్ వద్దాం, చూసుకోండి. ఒకసారి నేను యానిమేషన్ కూడా ఇచ్చేసిన నేను, 3D టైప్లో ఉంటుంది. ఓకే ఓకే మీకు ఇక్కడ కింద ఒకటి నేను ఒక బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను. నేను అది కూడా బ్యాక్గ్రౌండ్ నేను వేరే సపరేట్గా ఏం తీసుకోలేదు. కలర్లోకి వెళ్తే ఇక్కడ మీకు నచ్చిన కలర్ ఏదైనా సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఎలాగైతే ఉంటుంది. ఓకే, ఇలా మీకు నచ్చింది ఏదైనా ఇటు సైడ్ కూడా మళ్ళీ వేరే కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా. ఓకే, లుకింగ్ ఎట్లా ఉంది అంటే ఆ గ్రీన్ సింబల్, అది ఫ్లవర్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టు మనం సెట్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, నేనైతే అదైతే సెట్ చేసుకున్నాను. ఓకే, చూపిస్తాను. ఓకే, ఇదైతే నాకు సెట్ అయింది అనుకుంటున్నాను. ఓకే, ఇలాగైతే ఉంది, ఇదైతే చేంజ్ చేసుకోండి. ఓకే, ఇంకా ఇక్కడ వచ్చేసి నా నేమ్ అయితే ఇచ్చేసుకున్నాను. నా నేమ్ బదులు మీరు ఇక్కడ టెక్స్ట్లో మీ నేమ్ అయితే రాసుకోండి. ఓకే, ఇలాగైతే ఉంటుంది. ఓకే, ప్రాజెక్ట్ మొత్తం అర్థమైపోయింది అనుకుంటున్నాను. నేను డిస్క్రిప్షన్లో 2 ఫాంట్స్, ఒక్కోసారి ఈ గ్రూప్ అనేది వెనకకు ముందు అనేది నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గరికి వచ్చి ఇది ఉంది కదా, ట్రాక్ చేస్తే అక్కడ దాకా వచ్చేస్తుంది. అది టెన్షన్ పడే అవసరం లేదు. ఓకే, ఇది ఇలాగే ఉంటుంది. ఓకే, మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.